హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎథీన్ నెట్వర్క్ అనేటటువంటి మైనింగ్ అప్లికేషన్ నుంచి మనం ఎర్న్ చేసినటువంటి ఎథీన్ టోకెన్స్ని ఏ విధంగా మెటామాస్క్ వ్యాలెట్కి విత్డ్రా చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి టైం టు టైం అన్ని రకాల అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను ఎథీన్ మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు కింది లైన్లో వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఆ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎథీన్ టోకెన్ బ్యాలెన్స్, తర్వాత జెమ్స్ బ్యాలెన్స్, ఏటీఎక్స్ కాయిన్ బ్యాలెన్స్, దాని తర్వాత లయన్ టోకెన్స్, యూబిఎస్3టీ, ఈ విధంగా అన్ని రకాలుగా మనకు బ్యాలెన్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఎథీన్ టోకెన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇక్కడ నుంచి విత్డ్రా చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మెటామాస్క్లో ఏటీహెచ్ ఎథీన్ నెట్వర్క్ అనే ఒకదాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అది ఇంపోర్ట్ చేసుకోవాలనే విధానం ఏంటి, ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలనేసి మొదటగా తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను మెటామాస్క్ ఓపెన్ చేస్తున్నానండి. సో ఇలా మెటామాస్క్ ఓపెన్ చేశాను, ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేది ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత మనకి ఇలా మెటామాస్క్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే కింది లైన్లో ఇక్కడ ఒక బ్రౌజర్ ఆప్షన్ ఉంది చూడండి. ఏదైతే నేను రౌండ్ చుట్టానో అది బ్రౌజర్ ఆప్షన్ అండి. ఆ బ్రౌజర్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు సెర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అనేసి వస్తుంది. ఒకవేళ ఇలా సెర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అనేది ఎవరికైనా కనిపించకపోతే ఇక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంటుంది చూడండి కింది వైపున. ఆ ప్లస్ సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక సెర్చ్ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మీరు ఈ సెర్చ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసి, నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అనేది ఇచ్చుంటాను. అదేంటి అనంటే మన ఎథీన్ నెట్వర్క్ టోకెన్ ఇంపోర్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి లింక్ అనమాట. సో అది parthenon.ethinscan.io/tokens. సో ఈ అడ్రస్ అనేది నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. దాన్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇలా మనకి ఒక పేజ్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక వ్యాలెట్ సింబల్ ఒకటి కనిపిస్తుంది చూడండి. ఈ వ్యాలెట్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ అనేది వచ్చిందండి. సో ఇక్కడ నేను మెటామాస్క్ ఏదైతే ఉందో మెటామాస్క్లో ఇంపోర్ట్ చేస్తున్నాను కాబట్టి మెటామాస్క్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కనెక్ట్ అకౌంట్ అనేసి వచ్చి ఇక్కడ మీది అకౌంట్ 1 అని చూపిస్తుంది. సో మీరు అకౌంట్ 1 కాకుండా అకౌంట్ 2కి పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఉండే సింబల్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయండి. సో నేను అకౌంట్ 1కే పెట్టాలనుకుంటున్నాను కాబట్టి, ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కింద చూడండి కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఒక పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిందండి. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక గ్లోబ్ సింబల్ ఒకటి కనిపిస్తుంది చూడండి స్క్రీన్ మీద. ఈ గ్లోబ్ సింబల్ ఏదైతే ఉందో దీన్ని మీరు టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ అడ్రస్ ఏదైతే ఉందో మెటామాస్క్ అడ్రస్ దాని పక్కన ఒక సెట్టింగ్స్ సింబల్ అనేది వచ్చింది చూడండి. ఈ సెట్టింగ్స్ సింబల్ ఏదైతే వచ్చిందో దాని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఎథీన్ సింబల్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్లో ఉండేసి ఒక ఫస్ట్ లైన్ ఏదైతే ఓపెన్ అవుతుందో 1116 అని నాకు ఓపెన్ అయింది. మీకు 1 అని రావచ్చు, 2 అని రావచ్చు, 3 అని రావచ్చు, ఎలా అయినా రావచ్చు. ఇక్కడ ఎథీన్ సింబల్ ఏదైతే ఉందో ఆ లైన్ ఏదైతే ఉందో ఈ ఎథీన్ సింబల్ తోటి ఈ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో దీన్ని మీరు టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఎథీన్ సింబల్ ఏదైతే ఉందో అది పెద్దదిగా వచ్చింది చూడండి. సో ఈ ఎథీన్ సింబల్ని మళ్ళీ ఇంకోసారి మీరు టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ అప్రూవల్ అనేది అడుగుతుంది అనమాట. సో ఇక్కడ అప్రూవల్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఒకటి ఉంది చూడండి స్క్రీన్ మీద కింది వైపున. ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత న్యూ నెట్వర్క్ యాడెడ్ అనేసి పడి ఇక్కడ స్విచ్ నెట్వర్క్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. సో ఈ స్విచ్ నెట్వర్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ
గాట్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ గాట్ ఇట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిందండి. రెడీ అయిన తర్వాత మీరు చేయాల్సిందేంటి, సో ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఇక్కడ యతీన్ అనేటటువంటి నేమ్ ఏదైతే ఉందో దాని పక్కన ఒక 3 అడ్డగీతలు అనేవి ఉన్నాయి చూడండి, మెనూ బార్. సో ఈ మెనూ బార్ ఏదైతే ఉందో యతీన్కి పక్కన ఉన్నటువంటి ఈ మెనూ బార్ మీద మీరు టచ్ చేయాలండి. సో టచ్ చేసిన తర్వాత ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ టోకెన్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ టోకెన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు టచ్ చేయండి. సో టోకెన్స్ అనే దాని మీద టచ్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మీకు మెటామాస్క్ సింబల్ ఏదైతే ఉందో ఒక సింబల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ మెటామాస్క్ సింబల్ మీద మీరు టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు యతీన్ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోమనేసి ఒక ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, యాడ్ టోకెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యాడ్ టోకెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇంపోర్టెడ్ టోకెన్ సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ ATH అని పడింది. అక్కడ కూడా మెయిన్ పేజ్ మీద మీకు పైన కూడా ATH సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ చేసినట్టు ఒక డైలాగ్ అయితే ఇక్కడ పడి వెళ్ళిపోయింది అనమాట. సో ఇది మనకు ప్రాసెస్ అనమాట. ATH టోకెన్ ఏదైతే ఉందో దాన్ని ATH నెట్వర్క్ని మనం ఇంపోర్ట్ చేసుకునే విధానం. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ కింది లైన్లో సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి. ఈ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో, సెకండ్ కాదండి ఫస్ట్ ఆప్షన్. సో ఈ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో వ్యాలెట్ సింబల్, ఈ వ్యాలెట్ సింబల్ మీద మీరు టచ్ చేయాలన్నమాట కింది వైపున. అది టచ్ చేస్తే ఇలా మీకు మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయి ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మీకు యతీన్ పార్థినాన్ అనేటటువంటి ఒక నెట్వర్క్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. సో యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఇక్కడ మనకు యతీన్ నెట్వర్క్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట చూడండి. సో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. ఈ కింది లైన్ ఏదైతే ఉందో ఇథీరియం కాదండి, దీని కింద ఉన్నటువంటి యతీన్ నెట్వర్క్ అనే లైన్ ఏదైతే ఉందో ఈ కింది లైన్ మీద, సో ఈ యతీన్ నెట్వర్క్ మీద మీరు టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత ఇలా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి రిసీవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ అనేది ఓపెన్ అయిందండి. అడ్రస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కాపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే పబ్లిక్ అడ్రస్ కాపీడ్ సక్సెస్ఫుల్లీ క్లిప్ బోర్డ్ అని పడింది. దాని తర్వాత తిరిగి మళ్ళీ మీరు ఏం చేయాలి, సో యతీన్ నెట్వర్క్ అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి రండి. యతీన్ నెట్వర్క్ అప్లికేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. సో విత్డ్రా అనే ఆప్షన్ మీద టచ్ చేయండి. సో అక్కడ ది ఫీచర్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్ ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అనేసి వచ్చింది. సో ఇక్కడ ఉన్నటువంటి విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ నేను ఒక 12 hours గ్యాప్ ఇచ్చి తిరిగి వచ్చి ట్రై చేస్తున్నానండి. ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయింది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎంత అమౌంట్ మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారు అనే ఆప్షన్ అడుగుతుంది. దానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ మ్యాక్సిమం అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసి మళ్ళీ ఇంకోసారి మెటామాస్క్ ఓపెన్ చేసి ఈ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి తీసుకొని వస్తానండి. సో ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో మెటామాస్క్ నుంచి కాపీ చేసినటువంటి అడ్రస్ అది పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి మీరు ఇచ్చినటువంటి అడ్రస్ యతీన్ పార్థినాన్ అనేటటువంటి నెట్వర్క్కి సంబంధించిందా లేదా అని చెప్తున్నారనమాట. దాని కింద కన్ఫామ్ అనే ఆప్షన్ ఒకటి ఉంది చూడండి. ఈ కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో దీనికి సంబంధించి ఫీజు అయితే ఎటువంటి ఫీజు అయితే ఉండదు, ఫ్రీనే. సో కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ సెండ్ ఓటీపీ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఈ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దానికి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేయాలండి. సో
సో నా మెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో దీన్ని నేను కాపీ చేశానండి. కాపీ చేసి తీసుకెళ్ళి ఇక్కడ ఎథీన్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేశానండి. తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత కింద బఫరింగ్ అనేది అవుతుందండి మెయిన్ స్క్రీన్ మీద. చూద్దాం ఎంత టైంలో విత్డ్రాల్ అనేది సబ్మిట్ అవుతుంది అనేసి. ఇంకొకసారి కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి చూస్తానండి. యూజ్ ఏం లేదు, అక్కడ బఫరింగ్ అయితే అవుతుంది. సో టైం అయితే పట్టవచ్చు. ఎందుకు అంటే ఇది నెట్వర్క్ ఎర్రర్ అని ఆల్రెడీ ఒకసారి చూపించింది మెయింటెనెన్స్ అనేసి నిన్న నేను ట్రై చేసినప్పుడు. ఇప్పుడు ఇంకోసారి కూడా ట్రై చేశాను. ఇప్పుడు ఓపెన్ అయింది, స్లాట్ అయితే ఓపెన్ అయింది, కానీ విత్డ్రాల్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది చూద్దాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకసారి ఏమో ఓటీపీ రాంగ్ అని వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఓటీపీ నేను రిక్వెస్ట్ పెట్టేసి కొత్త ఓటీపీ తీసుకొచ్చి సబ్మిట్ చేశానండి. తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేశాను. చేస్తే యు ఆర్ ఆపరేటింగ్ టూ ఫాస్ట్ అనేసి పడింది అనమాట. సో ఇది ఎప్పుడైతే వర్క్ అవుతుందో అప్పుడు మనకు ఖచ్చితంగా విత్డ్రా వస్తుందండి. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో టోటల్ ప్రాసెస్ అనేది నేను మీకు చూపించడం జరిగింది. సో ఇది నెక్స్ట్ స్టెప్కి అయితే వర్క్ అవ్వట్లేదండి, మేబీ ఈ సిస్టమ్ ఎర్రర్ ఉండడం వల్ల. కానీ ఈ విత్డ్రాల్ అనేది ఏదైతే ఉందో ఇది మీరు పెట్టిన విత్డ్రాల్ కన్ఫర్మ్ అయితే మీకు మీ మెటామాస్క్లో ఎక్కడైతే చూడండి, ఇక్కడ నేను మెటామాస్క్ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. సో మీకు విత్డ్రాల్ అనేది వచ్చింది అంటే మీకు మెటామాస్క్లో ఇక్కడ చూడండి ఎథీన్ నెట్వర్క్ అనేసి ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీకు టోకెన్స్ బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇంతేనండి విత్డ్రాల్ ప్రాసెస్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని రకాల అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.